నమస్తే. వెల్కమ్ టు ఈహా టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. నమస్తే అండి రాహుల్ గారు. నమస్తే అండి. ప్రస్తుతం ఈ సినిమాలకి సంబంధించి ప్రభాస్ గారి సినిమా ఎప్పుడెప్పుడా అని ఈగర్లీ వెయిట్ చేస్తున్న తరుణంలో ఒక బ్యాడ్ న్యూస్ విన్నాం. షూటింగ్‌లో తీవ్ర గాయాల పాలయ్యారు. కొన్ని మంత్స్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ప్రభాస్ గారికి ఉండింది అని డాక్టర్లు సజెస్ట్ చేశారు అంటూ. ఏం జరిగింది? జనరల్‌గా ఫిబ్రవరి 26 ఆ టైం అప్పుడు ప్రభాస్ గారు ఇటలీలో షూటింగ్ చేస్తున్నారు బేసికల్. ఆయన శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేయాలని చెప్పి 9 సినిమాలకి 3 సినిమాలొచ్చి హొంబాలే ఫిలిమ్స్‌కి సైన్ చేశాడు. ఒకటొచ్చి 'స్పిరిట్' సందీప్ రెడ్డి వంగ. ఇంకొకటి మన 'ఫౌజీ' హను రాఘవపూడి డైరెక్షన్‌లో ఒకటి. 'రాజాసాబ్' ఆల్రెడీ మారుతి డైరెక్షన్‌లో లాస్ట్ దశకి చేరుకుంది. ఇంకో 3 సినిమాలు సైన్ చేసున్నాడు వేరే. 'కల్కి 2' ఒకటుంది. మొత్తం ఇయన్నీ కలిసి 'సలార్ 2'. 'సలార్ 2' ఇది 3 సినిమాలు హొంబాలేకి 5, 8-9 ఫిలిమ్స్ సైన్ చేసున్నాడు. 2029 వరకు ఆయన డేట్స్ అన్నీ బ్లాక్డ్ ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే మేకర్స్ ఆయన ఎప్పుడైతే డేట్స్ అవైలబుల్ ఇచ్చారో ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా చేసుకొని రెడీగా పెట్టుకుంటున్నారు. బికాస్ హీరో గారి డేట్స్ మళ్ళీ ఫెయిల్ అవ్వకూడదు. ఎందుకంటే ఆయన అన్ని సినిమాలకు ఒప్పుకోను. సంవత్సరం అంతా బిజీ పెట్టుకోవాలి అనుకున్నాడు ఆయన. ఎందుకంటే హీ వాంట్స్ టు కమ్ బ్యాక్ విత్ మోర్. ఎందుకంటే 'బాహుబలి' టైం పీరియడ్ తీసుకున్న తర్వాత 'సాహోకి' కానీ మిగతా 'ఆదిపురుషుకి' కానీ అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి హీ ఇంటెన్షనల్లీ స్పాయిల్ చేసుకున్నాం అనట్లేం కానీ బట్ అట్లీస్ట్ హీ స్పాయిల్డ్ ద కెరియర్. ఎందుకంటే ప్రభాస్‌ని ఏదైతే చూడాలనుకున్నారో జనాలు అది చూడలేకపోయారు. 'సాహోలో' కానీ 'ఆదిపురుష్‌లో' కానీ మధ్యలో ఉన్న 'రాధేశ్యామ్‌లో' కానీ. ద లుక్ వైజ్ ఆర్ క్యారెక్టర్ వైజ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ నాట్ రీచబుల్ టు ద పీపుల్. 'సలార్‌తో ఎప్పుడైతే ప్రశాంత్ నీల్ తీసుకొచ్చి పెట్టేశాడో ప్రభాస్‌ని మళ్ళీ ఒక హైప్ వచ్చింది. 'కల్కిలో' ప్రభాస్‌ని నాగశ్విన్ అమితాబ్ బచ్చన్ గారితో చూపించిన విధానంతో యెస్ మా అన్న మళ్ళీ బ్యాక్, ప్రభాస్ ఈస్ బ్యాక్, డార్లింగ్ ఈస్ బ్యాక్ విత్ హిస్ లుక్స్. ఎందుకంటే 'సాహోలో' ఆ ముఖమంతా స్వోలన్ అయిపోయి పాడైపోయినట్టుగానే ఉంటుంది బేసికల్లీ. ఎందుకంటే 'బాహుబలిలో' చూసిన ప్రభాస్‌కి, 'సాహోలో' చూసిన ప్రభాస్‌కి చాలా డిఫరెన్స్ ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ 'సలార్‌కి' వచ్చేసరికి మళ్ళీ హీ కేమ్ బ్యాక్ అనమాట. సో అలాంటి ప్రభాస్ 'రాజాసాబ్' సినిమాలో 'రాజాసాబ్ 2' పార్ట్స్ ఉంటది. హర్రర్ బేస్డ్ 'రాజాసాబ్‌ది' ఫస్ట్ పార్ట్‌లోనే కొంచెం ప్యాచ్ వర్క్ ఉంటది. కంప్లీట్ చేసుకుంటున్నారు 'రామోజీ ఫిల్మ్ సిటీలో'. దాని తర్వాత 'ఫౌజీలో' కూడా ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది. సెకండ్ షెడ్యూల్ కోసం వాళ్ళు ఇటలీ పోయారు. యాక్చువల్‌గా లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ కోసం ఇటలీ పోయారు. ఆ ఇటలీ పోయినప్పుడు ఆయన ఫస్ట్ ఫ్లోర్ నుంచి పడిపోవడం జరిగింది. ఆ పడిపోయినప్పుడు ఇటలీ హాస్పిటల్‌లో ప్రభాస్‌ని వెంటనే జాయిన్ చేశారు. బికాజ్ అంతకుముందే తనకి 'బాహుబలి' టైంలో గ్యాప్ రావడానికి కారణం, సినిమా షెడ్యూల్‌కి కూడా గ్యాప్ రావడానికి కారణం డూప్ లేకుండా చేస్తారు ఈ హీరోలు. ప్రభాస్ గానీ, మహేష్ బాబు గానీ, రామ్ చరణ్ కానీ వీళ్ళందరూ డూప్ లేకుండా చేస్తారు. కొంతమంది హీరోలు పరిగెట్టామనుకోండి మనం చేసేయచ్చు. కానీ పెద్ద పెద్దయి దూకేవి ఇవన్నీ కూడా డూపో లేకపోతే ఏదో ఒకటి చేయాలి గదా! ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ మొఖము, కాళ్ళు, చేతులు బావుంటేనే గదా నటిస్తారు. అవే కదా ఇంపార్టెంట్. కానీ అయినా ప్రికాషన్స్ తీసుకుంటారు కదా! రోప్ కట్టడము అదే ఏదో కొన్ని ఒకటి. సార్లు కరెక్ట్‌గా ఎంత ప్రికాషన్స్ తీసుకున్నా మన దాంట్లో సెట్ అవ్వాలి అని ఉండదు కదా! 100లో 99% వాళ్ళు ప్రికాషన్సే తీసుకుంటారు. అట్‌లీస్ట్ 1% అయినా అటు ఇటు తేడా జరగొచ్చు. జరగకూడదని కోరుకొని షూటింగ్ కంప్లీట్ చేసేస్తారు. ఎందుకంటే కింద ప్యాడ్స్ పెట్టడము, కింద బెడ్స్ పెట్టడము, హైట్‌కెళ్ళినప్పుడు నెట్ పెట్టడము, పడి దూకేసినప్పుడు. ఒకప్పుడు చిరంజీవి గారు అలాగే చేసేవారు. 'పసివాడి ప్రాణం' సినిమాలో కూడా విజయశాంతి గారు, చిరంజీవి గారు ఆ బాబుని సుజితని కిందేసేటప్పుడు చిరంజీవి గారు డూప్ లేకుండానే కింద దూకారంట. సేమ్ విజయశాంతి గారు కూడా అట్లాగే చేసేవాళ్ళు. సో, డూప్స్ లేకుండా ఏంటంటే వాళ్ళకి ఆ పెయిన్ తెలుస్తుంది. డూప్ చేసేసామంటే ఆర్టిఫిషియల్‌గా ఉంది అని నేను కాదేమో అన్న కొంతమంది ఇన్‌బిల్ట్ ఆర్టిస్ట్‌లు అంటారు కదా! వాళ్ళకవి ఉంటాయి. అందుకే మహేష్ బాబు గారు కూడా 'నేనొక్కడినే' సినిమాలో ఒక బిల్డింగ్ నుంచి ఇంకో బిల్డింగ్ మీద నుంచి దూకేసాడనమాట. అలాగే ప్రభాస్ గారు కూడా ఇలాగే 'బాహుబలిలో' జక్కన్న వద్దంటున్నా కూడా నేను చేస్తానని చెప్పి చేయంగానే తనకి ఇయర్ లైన్ ఫ్రాక్చర్ ఏదో అయ్యింది. అయిన తర్వాత అక్కడ రాడ్ ఏయడం జరిగింది. ఆ రాడ్‌తోనే సినిమా అంతా షూట్ అంతా కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడు మొన్న ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడేసరికి ఎక్కడైతే రాడ్ ఏసారో ఆ రాడ్ విరిగిపోయింది పడడం. సో, మళ్ళీ ఆయనకి 10 అవర్స్ సర్జరీ చేసి 10 గంటల సర్జరీ చేశాక సర్జరీ సక్సెస్ అయ్యాక 6 మంత్స్ బెడ్ రెస్ట్ అయితే ఉండాలి. మీరెళ్లి షూటింగ్‌లో నడవచ్చు అన్నీ చెయ్యొచ్చు. ఒక 3, 4 డేస్ తర్వాత హీ కెన్ గో 1 వీక్ తర్వాత. మళ్ళీ షూట్‌కెళ్ళి మీరు డాన్స్‌లేస్తాను, ఇరగదీసేస్తానంటే మీ ప్రాణానికి ప్రమాదం ఉంటుంది. బికాజ్ ఇది సెకండ్ టైమ్ జరిగింది సేమ్ పార్ట్‌లో. అలాంటివన్నీ చేయొద్దు అని చెప్పారంట. సో, ఇప్పుడు ప్రొడ్యూసర్లు ఆయన మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ పరిస్థితేంటి? మరి ఈయన ప్రొడ్యూసర్‌లకి నమ్మకం ఇచ్చి అది చేతులారా చేసుకున్నాడా? లేకపోతే కావాలని జరిగిందా? అది యాదృచ్ఛికంగా లేకపోతే తెలియకుండానే అలా జరిగిందా? అన్‌ఫార్చునేట్ సిట్యుయేషన్సా అని అనుకుంటే
డేట్స్ అన్నీ మూవ్ చేయాలి. డైరెక్టర్లు వేరే హీరోలతో చేయడానికి ఉండదు. ఈ ప్రొడ్యూసర్ ఇక్కడ ఇన్వెస్ట్ చేసేసాడు కాబట్టి డబ్బు, ఇన్వెస్ట్ ఇన్ ద సెన్స్ ప్రిపరేషన్ ఉంటాడు కాబట్టి, వేరే సినిమాకి వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ సడన్గా ప్రభాస్ వచ్చి నేను చేస్తానంటే ఇక్కడ ప్రాబ్లం అవుతుంది. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం అన్నకి ఏమైంది, ప్రభాస్ గారికి ఏమైంది, హీఈస్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ అండి, ప్రతి ఒక్కరూ చెప్పేదే అది. అండ్ అతని మనసుకున్నంత ఆ ప్యూరిటీ ఎవరికి ఉండదు. ముందు కడుపు నిండా భోజనం చేయాలి. మొన్న కూడా ఒక ఆర్టిస్ట్, మన వైజాగ్ ఆర్టిస్ట్, హిందీలో చాలా సినిమాలు చేసింది ఆమె చెప్పడం కూడా ప్రభాస్ గారికి ఉన్నంత హ్యుమానిటీ ఇంకెవ్వరికి ఉండదండి. ఈ సచ్ ఎ డార్లింగ్. సెట్స్ సినిమాలో అయిపోయిన తర్వాత కూడా, సీన్ అయిపోయినా కూడా ఆయన అక్కడ కూర్చొని చూస్తాడంట, వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, వాళ్ళ నుంచి మనం ఏమైనా నేర్చుకోవచ్చేమో. మేడం మీరు శారీ కొంచెం బ్రైట్గా ఉంది, నా పక్కన మీరు ఇంకా అందంగా కనిపిస్తారు, కొంచెం లైట్ కట్టుకొని కాంట్రాస్ట్ కూడా చెప్తాడంట. అండ్ అందరు అంటారు ఆయన టాకటివ్ కాదేమో, ఆయన ఇట్లా ఇట్లా అని చెప్పి. హీస్ వెరీ టాకటివ్ ఆన్ ద సెట్స్. ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా ముందు ఫుడ్తో చంపేస్తాడంట. ఇంటి నుంచి మొత్తం ఎంతమందికి 50 మంది ఉంటే 50 మందికి భోజనాలు తెప్పిస్తాడంట. ప్రొడక్షన్ ఫుడ్ కాదు, మా ఇంటి నుంచి వస్తుంది ఫుడ్ అని చెప్పి. ఇట్ ఈస్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్కి ఇలా జరగడము అంటే అదేదో దృష్టి తగిలినట్టు ఉంటుంది. ఇప్పుడు ఇన్ని సినిమాలు ఒప్పుకునేసి అనడం కన్నా జాగ్రత్త తీసుకోకుండా ఉండరు కదా, బేసికల్గా తీసుకోకుండా అయితే ఉండరుగా. అంటే అలా కాదు, ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో జాగ్రత్తలు తీసుకోకుండానే సినిమా చేస్తారంట. బట్ అది యాదృచ్ఛికంగా జరిగింది, అండ్ అన్ఫార్చునేట్ ఫర్ హిమ్. బట్ ఆయన ఆ పరిస్థితుల్లో ఉండడాన్ని చాలామంది క్యాష్ చేసుకుంటున్నారు. ప్రభాస్కి ఏమీ అయిపోయింది, ప్రభాస్కి ఇది అయిపోయింది అంటే, ప్రభాస్కి ఏమీ కాలేదు, హీజ్ ఓకే. సర్జరీ 1 వీక్ పైన 10 డేస్ పైన అయిపోయింది ఆల్రెడీ, హీజ్ ఓకే. బట్ షూటింగ్కి వెళ్ళి మళ్ళీ కంటిన్యూ చేస్తారా, డాక్టర్స్ పర్యవేక్షణలో వెళ్ళి, ఇప్పుడు సమంత చేసింది కదా ఖుషీకి, అలా ఏమైనా చేస్తారా ఏంటి అనేది ప్రభాస్ గారు సెట్స్ మీదకి వస్తే కానీ తెలియదు. ఆన్ ద టాప్ ఆఫ్ ఆల్ ద థింగ్స్, అసలు డేట్స్ అన్నీ ఎట్లా మూవ్ చేయాలి. ఇప్పుడు ఈయనని బేస్ చేసుకొని అందరు ఆర్టిస్టుల డేట్లు కూడా ఉంటాయిగా. ఇప్పుడు హీరోయిన్ డేట్లు ఓకే, సలార్లో శృతి హాసన్తో ఎక్కువ పార్ట్స్ ఉంటుంది, మళ్ళీ కల్కిలో దీపికా పడుకోంది, ఫౌజీలో కొత్త అమ్మాయి, అండ్ ఇంకొక అమ్మాయి కూడా ఉంది ఫౌజీలో ఆర్టిస్ట్, అండ్ రాజా సాబు ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ దశకు వచ్చేసింది. సో ఇవన్నీ బేస్ చేసుకొని ఆయన ఎట్లా షూటింగ్ని మేనేజ్ చేస్తారా, వాళ్ళ మేనేజర్స్ ఎలా చేస్తారా, బికాజ్ ఒకసారి కమిట్ అయిన తర్వాత వీ కెనాట్ స్టెప్ బ్యాక్. అది హెల్త్ రీత్యా అందరూ అర్థం చేసుకుంటారు కానీ, బట్ మనకంటే ఒకటి ఉంటుందిగా, అయ్యో నా వల్ల వాళ్ళు నష్టపోతున్నారే అని. అది ప్రభాస్ ఎక్కువ ఆలోచిస్తాడు, నా వల్ల ఇంకోటి నష్టపోకూడదు. అందరు హీరోల కన్నా కూడా ప్రభాస్ ఇంకా ఎక్కువ ఆలోచిస్తాడు, నన్ను నమ్మి అంత పెడుతున్నారు, బికాస్ హీ నో హిస్ క్యాపబిలిటీ. జనాలు ప్రభాస్ని ఒక కటౌట్ లాగా చూసి నిలబెట్టేసినా చాలు, అది కాదు కదా నేను ఇవ్వాల్సింది అనుకుంటారనమాట. చూద్దాం ఏం జరుగుతుందో. తొందరగా కోలుకుంటారని యా. అనుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.